మరొకసారి మీ అందరికీ వచ్చే వందనాలండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. దీంట్లో ఒక విషయం ఏంటంటే కనుక కానా అనే ఊరు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. ఇక 2వ అధ్యాయంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనంలో 3వ దినమున గలిలోని కానా ఊరిలో వివాహం జరిగింది. యేసు అక్కడ ఉండదు. యేసును ఆయన శిష్యులను ఆయనకు పిలువబడేది. దేవుళ్ళు గమనించండి, మనందరికీ కూడా ఇంట్లో శుభకార్యం, వివాహం అనేటువంటి శుభకార్యం వచ్చినప్పుడు మనందరం ఏం చేస్తామంటే అందరినీ ఆహ్వానిస్తాం. కార్డులు వేసుకుని ఇంటింటికి వెళ్ళి తప్పనిసరిగా మా అబ్బాయి పెళ్ళిని లేదా మా అమ్మాయి పెళ్ళని రమ్మని ఆహ్వానించడంలో అందరికి కూడా ఒక ప్రత్యేకత. గుడ్. ఇక్కడ ఆ ఊరిలో యేసు ప్రభుత్వం తన శిష్యుల్ని కూడా ఆహ్వానించారు. ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభుని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించబడిన మనం కూడా ఏం చేస్తామంటే కనుక మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎవరైనా ఇరుగుపడేవారు కానీ ఇలాగ వివాహానికి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తామంటే తప్పనిసరిగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగిన వారిగా ఉంటాం. యేసు ప్రభువును కూడా ఆహ్వానించారు కాబట్టి యేసు ప్రభు కూడా అక్కడ వివాహానికి వచ్చేది. చూద్దాం, గమనించండి. ఇక్కడ 6 రాజ్యభాగాలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? అక్కడ 6 రాజ్యభాగాలు ఉన్నాయి. ఈ 6 రాజ్యభాగాల గురించి మనం చూసినట్లయితే కనుక 6 అనే సంఖ్య అది ఒక మానవుని సంఖ్య. ఎవరిదండి? అది ఒక మానవుని సంఖ్య. 6 అనేది మానవుని సంఖ్య. 6 ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువు చెప్పిన విధానంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. కొంచెం ముందు కదా 3 వచ్చును. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయము ఇంకను రాలేదు అన్నాడు. ఆయన తల్లి పరిచాలను చూసి ఆయన మీతో చెప్పినది దేవుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 3 పురుగుల పట్టు 6 రాజ్యములు అక్కడ ఉంచబడి ఉండెను. చూద్దాం. ఈ విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే కనుక మనం వివాహానికి ఇంటి దగ్గర లేకపోతే కళ్యాణ మండపంలో ఎక్కడైనా ఫంక్షన్లో వివాహం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తామంటే కనుక అక్కడ కావాల్సిన వస్తు సామగ్రి అన్నీ సమకూర్చుకుంటాం. ఇప్పుడు ప్రత్యేకించి మనకి నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి. మనకి ఏముంటాయండి? నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి. అక్కడ ఆ వివాహంలో కూడా 6 రాతి భాగాలు ఉన్నాయంటండి. అంటే అప్పట్లో ఇలాంటి డ్రమ్ములు ఇలాంటి ఏమీ లేవు కనుక అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారంటే ప్రత్యేకించబడి ఆ రాతి బాలు ఆ రాళ్ళతో చెక్కి వాటి తొట్టి కింద ఏర్పాటు చేసుకునేవారు. నా చిన్నప్పుడు కూడా ఒక తొట్టి ఉండేది. దాన్ని ఎలా చెప్పారో తెలియదు కానీ తొట్టి మా ఇంట్లో ఉండేది. గమనించండి. అయితే ఇప్పుడు ఇక్కడ అక్కడ విషయం ఏంటంటే వివాహంలో ఎక్కడ ఏ వివాహం అయినా సరే ఏదో ఒకటి లోటు రావడం సమంజసమే. ఈ కానా ఊరిలో కూడా వివాహంలో ఒక లోటు వచ్చింది. యాక్చువల్గా చెప్పుకుంటే అప్పట్లో ద్రాక్ష రసాన్ని ఒక విచిత్రంగా వాడేవారు. ఇప్పుడు మనం సాంబార్ని ఒక విచిత్రంగా వాడుతున్నాం. అవునా కదంటారా? ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే చాలా ఫంక్షన్లో పెరుగు ఉండకపోవచ్చేమో, మజ్జిగ ఉండకపోవచ్చేమో, కానీ సాంబార్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతారు. కూరలన్నీ ఉండి సాంబార్ అయిపోతే వాళ్ళు అయ్యో అడుగుతారు. అందరూ సాంబార్ ఉందా, రసం ఉందా అని అడుగుతారు. ఎన్ని కూరలైనా సరే కూరలు తినేస్తే మళ్ళీ ఏం కావాలి? ఇక్కడ సాంబార్ కావాలి. అలాగే అక్కడ కూడా ఎన్ని రకాల భోజనం చేస్తారు కానీ అక్కడ ఏం కావాలంటే కనుక ద్రాక్ష రసం కావాలి. ఈ విషయం ఏంటంటే యేసు ప్రభువు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని అర్థాలు ఏంటంటే కనుక 6 రాజ్యభాగాలు ఉన్నాయి. తల్లి అంటే, అయ్యా బాబు, ఏదైనా నువ్వు చేయగలుగుతావు, ఏదైనా చేయని అడిగింది. గమనించండి. అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే కనుక అక్కడ 6 రాజ్యభాగాలు ఉన్నాయి. ఓకే,
శిష్యుని చూసి ఆయన ఏం చెప్తే చేయండి అని చెప్పాను. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విషయం మనం గమనించట్లేదు కనుక 6 సంఖ్య అసంపూర్ణమైనది, 6 సంఖ్య సంపూర్ణమైనది కాదు. కాబట్టి యేసుప్రభువు వారు 7వ సంఖ్యగా సంపూర్ణం చేశారు. అక్కడ అందుకని 7 ఆత్మలు గలవాడు చెప్పుతున్న సంగతులు ఏమనగా, ఇదిగో చెవిగలవాడు నేను చివరి కలిపేస్తుంది కదా, కప్పే ఇంట్లే ఊగేస్తున్నాను బయట దాని ఎగ్జాంపుల్ వేస్ట్. గమనించండి, ఇక్కడ యేసుప్రభువు వారు అక్కడ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించినట్లయితే కనుక నా సమయం ఇంకా రాలేదు, నువ్వు కంగారు పడద్దు అన్నాడు. ఈ రోజున అక్కడ యేసుప్రభుని ఆహ్వానించబడినట్లుగానే ఇక్కడ కూడా యేసుప్రభుని మన జీవితంలోకి, మన ఇంట్లోకి, మన ఫంక్షన్లోకి, మన హృదయంలోకి ఫస్ట్ ఆహ్వానించాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఫస్ట్ ఆహ్వానించాలి. ఒకసారి ఆహ్వానించే సరిపోద్దా? మనం కూడా ఒకసారి ఆహ్వానించే సరిపోద్దా? కుదరదు. అస్తమానం ఆహ్వానించాలి. ఇక్కడ 6 రాతి బాణలు ఉన్న చోట అసంపూర్ణమైతే 7వది దేవుని మహిమ అక్కడ ఉన్నందున సంపూర్ణమైంది. చూద్దాం, ఈ రోజున మనలో కూడా అసంపూర్ణత ఉందేమో. కాబట్టి మనం కూడా 7వదిగా దేవుని ఆత్మ, దేవుని మహిమ మన మీద ఉంటే సంపూర్ణత ఏర్పడతాం. సరే, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా 6 రాతి బాణలు కదండి, 6 మాటలు చెప్తాను. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. యేసును ఈరోజు మనం కూడా వివాహానికి మన బంధువుల్ని, స్నేహితుల్ని కుటుంబ సమేతంగా రావాలి అని కూడా ఆహ్వానిస్తాం. ఇప్పుడు అక్కడ యేసు కుటుంబం ఏదంటే కనుక యేసు ఆయన శిష్యులు, ఆ తల్లి కూడా ఉంది, అందరూ ఆహ్వానించారు. ఈ రోజున మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వచ్చిన మనము దేవుణ్ణి మన హృదయంలో ఆహ్వానించాలి. ఎక్కడ ఆహ్వానించాలి? ఈ హృదయం నిండా యేసు ఉండాలి. అప్పుడు మీకు ఎటువంటి ఉద్యోగం ఉండదు. ఇక్కడ ఆహ్వానించబడిన తర్వాత మనమైతే ఎలాగైతే ఆహ్వానిస్తామో మన తోటి వారిని, అలాగా అలాగైతే వస్తారో మనం కూడా ఆహ్వానించబడినటువంటి యేసుని మనం చూసినట్లయితే ఈ రోజుని నీ హృదయంలో యేసుని ఏ విధంగా ఆహ్వానిస్తున్నావు, ఎలా ఆహ్వానిస్తున్నావు? కాబట్టి యేసుని మొత్తం నీ హృదయంలోకి, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆహ్వానించగలిగే విధానం కావాలి. చూద్దాం. రెండవదిగా చూస్తే కనుక 6 రాతిబాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 6 రాతిబాలు ఉన్నాయి. కానీ అక్కడ యేసు తల్లి మరియా ఏమంటుందంటే, అక్కడ ఉండే పరిచారకులను చూసి అని రాయబడింది. ఎవరు పరిచారకులు? ఎవరు? దేవుని పనిచేసే ప్రతి ఒక్కడు పరిచారకుడే. యేసుప్రభు యొక్క శిష్యులు అక్కడ యేసుప్రభు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిచారకులు కనుక ఆయన మీతో ఏం చెప్తే అది మీరు చేయండి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఏమైనా ఎలా ఉండమని చెప్తున్నాడు? ఏం చేయమని చెప్తున్నాడు? మొదటిగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలగాలి. రెండవ బాణ చూస్తే కనుక మొదటి బాణ ఆయన ఆహ్వానించాలి. రెండవ బాణ ఆయన నీతో ఏం చెప్తే, ఆయన నీతో ఏం మాట్లాడితే అది నువ్వు తప్పక చేయగలగాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఆయన మీతో ఏమైతే చెప్పాడో అది మీరు చేయగలరు. మూడవ బాణ ఏనండి? మూడవ బాణ యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే కనుక యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాజ్యములు అక్కడ ఉంచబడను. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించట్లయితే ఆ రాతి బాణలు మన మనుషులతో సాదృశ్యం. మూడవ బాణ ఏంటండి? మూడవ బాణ అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు మనతో సాదృశ్యం. అక్కడ ఖాళీగా ఉన్నాయి. ఏమున్నాయి? ఖాళీగా ఉన్నాయి. అంటే మనం కూడా ఎలా ఉన్నాం? ఖాళీగానే ఉన్నాం. మూడవ బాణ మనుషులకు సాదృశ్యంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ 4వ బాణం ఏంటండి? 4వ బాణం
అక్కడ దాంట్లో ఏముంది అని చూసినట్లయితే కనుక 8వ వచనంలో అప్పుడు ఆయన వారితో ఆ, మీరు ఇప్పుడు మంచి ప్రధాన ఒక నిమిషం. కొండని 7వ వచనం చూద్దాం ఒకసారి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడిన వారితో చెప్పగా, దీంట్లో ఉన్నటువంటి సాదృశ్యం మనం చూస్తుంటే కనుక ఆ బాణ మనుషులకు సాదృశ్యం అయితే దాంట్లో పోసిన నీళ్లు వాక్యానికి సాదృశ్యం. అర్థమైనా అర్థమైనా? ఇప్పుడు మనము బాణం అయితే, రాతి బాణం అయితే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. బైబిల్లో వాక్యము నీ నోటను, నీ నుదుటను, నీ హృదయంలో ఉండాలి అని రాయబడి ఉంది. కాబట్టి మనలో ఏముండాలంటే కనుక దేవుని వాక్యం ఉండాలి. యేసు ప్రభువు బోధిస్తున్న వాక్యం అని ఉండాలి. తండ్రి యెహోవా మాట్లాడుతున్న వాక్యం మన హృదయంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ బాణలు మనుషులకు సాదృశ్యమైతే, నీళ్లు వాక్యానికి సాదృశ్యమైతే, ఇప్పుడు నాలుగో బాణ యోహాను 8వ వచనంలో అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకుని పడని చెప్పగా వారు తీసుకుని పోయి. దేవుని స్తోత్రం. 6 రాతి బాణలు, 6 సంఖ్య అది అసంపూర్ణమైతే 7వ సంఖ్య దేవుని మాట, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని మహిమ, దేవుని ఆత్మ అక్కడ తోడైనందున ఏమైంది ఈ రోజున మరి 6 రాతి బాణల్లో నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు వాక్యం. ఆ బాణలు మనమే. ఆ బాణలకి ఆ నీళ్లు పోసినప్పుడు ఆయన మహిమ 7వదిగా అక్కడ తోడే ఉండిన ఎడల అంతా సార్థకత. యేసు మన జీవితంలో లేకపోతే, యేసు మనతో లేకపోతే సార్థకత లేదు. అన్ని అసాధ్యాలే. యేసు నీతో నీ జీవితం ఉంటే అంత హ్యాపీయే. ఆయన లేకుండా మన లోటు తీర్చబడదు. అర్థమైందండి? ఆయన లేకుండా మనకు లోటు తీర్చబడదు. కాబట్టి నీకు చూసినట్లయితే ముగింపులో వస్తున్నాం. ఎన్ని బాణాలు చెప్పుకున్నాం? 4. 5వ బాణం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఏదన్నా పెళ్లిలో చికెన్ కర్రీ అయిపోయినా, మటన్ కర్రీ అయిపోయినా, బూరెలు అయిపోయినా, సాంబార్ అయిపోయినా అప్పుడు అరే అయిపోయిందా, ఇష్టం తక్కువ వేస్తారా అరే అని అది చూసుకుని వేసుకోవచ్చు కదా. జనం ఎప్పుడు వస్తారు, అబ్బాయి చెప్పేసుకున్నప్పుడు వేసుకోవచ్చు కదా. అలా మాటలు పడినప్పుడు ఆ మాట ఎవరికి అవమానం? విందు చేసిన ఏర్పాటు చేసిన అవమానం. ఇక్కడ 5వ బాణ అక్కడ ఉన్న ఆ అధికారి లేక యజమాని, ఆ విందుకి పిలువబడినటువంటి పిలిచిన ఆ యజమాని అవమానించకుండా ఉండే విధంగా జరిగింది. నేను స్తోత్రం. యేసు ప్రభువు అక్కడ ఉన్నందున, ఆ రాజభవనంలో నీళ్లు పోసినందున, ఆ నీళ్లు రుచిగా మారినందున అక్కడ అది రావాల్సిన అవమానం కాస్త ఏమైంది? అవమానం కాస్త స్వతంత్రంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. 5వ బాణ నీ మీదకి వచ్చే అవమానం అది యేసు తప్పిస్తాడు. ఇప్పుడు యేసుని నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు, ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపోస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు ఉన్నప్పుడు అక్కడ అన్ని కూడా అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. కనుక నువ్వు అవమానించబడవు. అక్కడ 5వ బాణ అక్కడ అవమానించబడలేదండి. ఏమైందని అక్కడ అందరూ అన్నారంట. అక్కడ 4వ వచనం చూస్తే ఆ ఊరి 8వ వచనం చూస్తే 4వ బాణం చూస్తే అక్కడ ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లి ముంచి ద్రాక్షను పట్టి పెడితే మరి ఆ 9వ వచనం చూడండి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నోటి ముంచి తీసుకెళ్ళిపోయిన పరిసరాలకే తెలుస్తుంది, కానీ విందు ప్రధానికి అది ఎలా జరిగింది అక్కడ అద్భుతం అనేది విందు యజమానికి తెలియలేదంట. ఆ ముంచిన వాళ్ళకి వేసిన వాళ్ళు కూడా ఏం తెలుసు? నీళ్లు మాత్రమే పోసారు, అంతవరకే తెలిసింది. గమనించండి. ఇక్కడ 5వ విధానం చూస్తే ఆ యజమాని అవమానించబడకూడదని అక్కడ సంకల్పం జరిగింది. ఆ యజమాని అవమానించబడకుండా జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతసేపులో ముంచబడుతుంది, జాగ్రత్త వినండి. ఇప్పుడు 5వ బాణ ఏంటంటే కనుక 2వ అధ్యాయము యోహాను 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసం పోయిను, నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? అందరూ మొదట బాగా చేస్తారు, మధ్యలోకి వచ్చేసరికి చాలా చోట్ల సాంబార్ అయిపోతే నీళ్ళు కలిపేస్తారు, కొన్ని అయిపోతే అడ్జస్ట్ చేస్తారు.
కానీ మొదటి నుంచి ఆఖరి దాకా కూడా మీరు చక్కగా మొదటి నుంచి ఇప్పుడు దాకా చక్కని ద్రాక్షరసం పోతామని చెప్పేసి అభినందించారంట. దేవుని స్తోత్రం. యేసు నీతో ఉంటే, యేసు నువ్వు ఆహ్వానిస్తే, ఆయన చెప్పింది నువ్వు చేస్తే, నువ్వే వాక్యం అయితే, నీళ్ళు వాక్యం అయితే, ఆ నీళ్లు వాక్యం నీలో ఉంటే కనుక ఇవన్నీ ప్రశంసలే. ప్రశంస అంటే ఏంటంటే పొగట్టం, అభిమానించడం, గౌరవించడం. ఆయన అక్కడ అతను అన్నాడంట, ఇప్పుడు దాకా కూడా ఇలాగే రాక్షసు పోస్తున్నావు అంటే వెరీ గ్రేట్ అని చెప్పేసి అన్నారంట. యేసు నీతో ఉంటే నువ్వు గ్రేట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి బాణ, 6వ బాణ చెప్తున్నాను, ముగించబడుతుంది. 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి శుద్ధ క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. ఏంటంటే ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభువు అక్కడ ఒక అద్భుత కార్యం, సూచక్రియ చేశాడు. ఈ రోజున యేసుని నీ జీవితంలో ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలో సూచక్రియలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన మాట వింటే చాలు, ఆయన చెప్పింది చేస్తే చాలు. అదేంటండి, ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే చాలు, ఆయనతో సహవాసం చేస్తే చాలు. ఆయనతో సహవాసం చేసేలా నీకు మేలు కలుగును. అదేంటండి, ఇప్పుడు కొంచెంగా ఉన్నావేమో, తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందావు. ఎప్పుడు? ఆయన నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ హృదయం ఆహ్వానించినప్పుడు. అక్కడ శిష్యులు ఆయన ఏం చెప్తే అదే చేశారు. ఈ రోజున మనం కూడా ఆయన చెప్తే అదే మనం చేయగలగాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కానా ఊరిలో చేస్తున్న అద్భుత కార్యం దేవుడు నీ జీవితంలో కూడా జరిగించును గాక. ఆమేన్.